అందరికీ నమస్కారం. మన సుష్మారెడ్డి రుచులకి స్వాగతం. ఈ రోజు చాలా టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. వీడియోని పూర్తిగా చూడండి. నేను ఈ ఫ్రైని తెల్లవాయ కారం వేసి చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎగ్స్ను ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఎగ్స్ ఉడకడానికి 15 నిమిషాలు అయితే సరిపోతుందండి. నేను మీకు చూపిస్తాను 15 నిమిషాలకి ఎలా ఉడికినాయి అనేది కూడా. చూడండి, ఇలా కొంచెం చీలినట్టు కనిపిస్తే ఎగ్స్ అనేవి ఉడికినట్టు అండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని వీటన్నింటినీ నార్మల్ వాటర్లో వేసుకోవాలండి. ఇలా నార్మల్ వాటర్లో వేసుకోవడం వలన త్వరగా చల్లారుతాయి అండ్ బొప్పట కూడా బాగా వస్తాయండి. ఇవి చల్లారేలోపు మనం తెల్లవాయ కారాన్ని తయారు చేసి పెట్టుకుందాం. ఒక పెనం తీసుకొని పెనం వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని 5 ఎండుమిరపకాయలను వేయించుకోవాలి. అవి వేగినాక పక్కకు తీసుకొని అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జాడీలో వేసుకొని 10 వెల్లుల్లిపాయలను, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మరీ మెత్తగా పట్టుకోకుండా ఇలా కొంచెం పలుకులుగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా గుడ్లకు బొప్పట తీసేద్దాం. చూడండి ఎంత బాగా వస్తాయో. ఇలా అన్ని గుడ్లకు బొప్పట తీసిన తర్వాత గుడ్లను అన్నింటినీ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా జనను సపరేట్గా తీసుకొని ఇవి 6 పీసులు కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా పెనం తీసుకొని 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తరువాత మిక్సీ పట్టుకున్న తెల్లవాయ కారంను వేసి బాగా వేయించుకోవాలి. చూడండి, కారం అంతా ఇలా బాగా వేగిన తరువాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న గుడ్లను వేసుకోవాలి. ఫస్ట్ వీటిని కొంచెం వేయించుకొని తర్వాత జనను వేసుకోవాలండి. 2 ఒకేసారి వేసుకోకూడదు. 2 ఒకేసారి వేసుకోవడం వలన అవి చెదిరిపోయి పెనుకంతా అతుక్కుంటాయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ సుష్మారెడ్డి రుచులని సబ్స్క్రైబ్ చేయండి.
చూడండి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి. అంతే అండి, బాయిల్డ్ ఎగ్ ఫ్రై. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.